మిత్రమా, భవిష్యత్ అనేది రేపు మీరు ఏం చేస్తారనే దానిపై ఆధారపడి ఉండదు. ఈరోజు మీరు ఏం చేస్తారనే దానిపైన అది ఆధారపడి ఉంటుంది. తెలివైన వాళ్ళు ఎప్పుడూ ఇతరులు ఓడిన చోట నుంచి విజయాన్ని సాధించడం ప్రారంభిస్తారు. కష్టాన్ని తలుచుకుని భయపడి ప్రయత్నాన్ని వాయిదా వేస్తే అందాల్సిన విజయం ఆలస్యమవుతుంది. ఏదైనా సమస్యల్లో చిక్కుకుంటే ఆవేశపడకుండా మౌనంగా ఉండి జాగ్రత్తగా ఆలోచించు. తప్పకుండా మంచి పరిష్కారం లభిస్తుంది. ప్రకృతి ప్రతి అడుగులో పరీక్షిస్తుంది, శిక్షిస్తుంది, శిక్షణనిస్తుంది. జీవితం కొట్టే దెబ్బలు తట్టుకొని నిలబడినప్పుడే గెలుపు వరిస్తుంది. అన్ని సమస్యలకు రెండే ఔషధాలు, ఒకటి కాలం, మరొకటి మౌనం. చివరి దెబ్బకు రాయి పగిలింది కదా అని అప్పటి వరకు కొట్టిన దెబ్బలు పనికిరానివి కాదు. ప్రయత్నం అనేది నిరంతరంగా సాగినప్పుడే ఫలితం వస్తుంది. పసిడిలో ప్రతి మొక్క ఎంత విలువైనదో జీవితంలో ప్రతి క్షణం అంతే విలువైనది. మిత్రమా, వస్తే రాని అంటే దేనినైనా ఆహ్వానించాల్సిందే. ఉంటే ఉండని, ఏదేమైనా అంగీకరించాలి. పోతే పోని చిరునవ్వుతో సాగనంపాలి. మనిషి జీవిత సారం మొత్తం ఈ పదాల్లోనే ఇమిడి ఉంది. సంపద మనిషి స్థాయిని పెంచుతుంది. సంస్కారం మనిషి గౌరవాన్ని పెంచుతుంది. వ్యక్తిత్వం గుణాన్ని తెలియజేస్తుంది. అహంకారం పతనానికి కారణమవుతుంది. కష్టం వచ్చినప్పుడు ఎదుటివారి కాళ్లపై పడడం కాదు, నీ కాళ్లపై నువ్వు నిలబడటం నేర్చుకున్నప్పుడే జీవితంలో ఎదుగుతావు. గడిచిన ప్రతి క్షణం ఒక అనుభవమే, రాబోయే ప్రతి క్షణం ఒక అవకాశమే. మిత్రమా, సంకల్పం బలంగా ఉంటే పరిస్థితులు ఎలా ఉన్నా నీ ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరు. జీవితం చాలా చిన్నది. కోపం, ద్వేషం, అసూయ పక్కన పెట్టి అందరితో నవ్వుతూ ముందుకు సాగు. జీవితంలో ఇంతకు మించిన సంతోషం ఏముంది? మిత్రమా, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. వాటిలో ఏది సరైనదో ఎంచుకోవడంపైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. నిన్నుగా నిలబెట్టేది నీలో ఉన్న మంచి ఆలోచనే. అదే నిన్ను ముందుకు నడిపిస్తుంది, సమాజంలో గెలిపిస్తుంది. నీవు వృధా చేసిన ప్రతి నిమిషం భవిష్యత్తులోని అదృష్టాన్ని తారుమారు చేస్తుంది అంటారు నెపోలియన్ బోనపార్టే. జీవితం చాలా చిన్నది, కాలం చాలా వేగమైనది. రీప్లే, రివైండ్ లేదు. ప్రతి క్షణాన్ని ఆస్వాదించడమే. దీపం మాట్లాడదు, వెలుగునిచ్చి తనను తాను పరిచయం చేసుకుంటుంది. విజేతలు కూడా అంతే. వారు సాధించిన గెలుపుతోనే సమాధానం చెబుతారు. మన బలం, బలహీనతలు తెలుసుకుంటే మరింత బలపడొచ్చు. ఇతరుల బలహీనతలపై దృష్టి పెడితే మనం మరింత బలహీనులవుతాం. మిత్రమా, జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికేవారికన్నా జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. దేనికైనా సరే సమయం పడుతుంది. సక్సెస్ ఏమీ ఆన్లైన్లో పెట్టే ఆర్డర్ కాదు, క్లిక్ చేయగానే గడప వద్దకు వచ్చేయడానికి. అలు పెరుగక శ్రమిస్తేనే అది నీ వశమవుతుంది. ఎన్నో విషయాలు, మరెన్నో ఆలోచనలు, అన్నింటినీ మన ముందు నిలిపే వేదికే ఈ జీవితం. గడప దాటితే గాని బతుకు మారదు. భయం వీడితే గాని జీవితం బాగుపడదు. నీ భయం, అనుమానం, పరిమితులను పక్క మీదనే విడిచి అడుగు కిందబెట్టు. మనిషి విలువ నిర్ణయించేది అతని వద్ద ఉన్న ఆస్తులు కాదు, ఇతరులతో అతని మాట తీరు, అతడి ప్రవర్తన. జీవితంలో ఈ 3 విషయాలు మర్చిపోవద్దు. ఎవరి వద్ద చేయి చాచవద్దు, ఎవరికీ భయపడవద్దు, ఎవరిపైనా ఆధారపడవద్దు. చేసే పని ఎంత గొప్పగా ఉన్నా వంకలు పెట్టే నాలుకలు ఉండనే ఉంటాయి. వాళ్ళ గురించి ఆలోచించకుండా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. మిత్రమా, భయాన్ని ఓడిస్తే నీకు సేవకుడిగా అది మారుతుంది. లేకుంటే అదే భయం నీ యజమాని అవుతుంది. మనం చేస్తున్న పనిపై నమ్మకం, ఆ నమ్మకాన్ని నిజం చేసుకోగల శక్తి, ఏ విజయానికైనా ఈ 2 అవసరం. గడచిన కాలం మనది కాదు, రాబోయే కాలం మన ఆధీనంలో ఉండదు. ఈ క్షణమే, ఈ సమయమే నీది. ఏం చేయాలన్నా ఉపయోగించుకో. భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని ఎప్పుడూ లెక్కపెట్టేవాడు దేనినీ సాధించలేడు. సత్యమని, మంచిదని నువ్వు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు అంటారు స్వామి వివేకానంద. సమయానికి, ఆరోగ్యానికి విలువ కట్టలేం. వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే తెలుసుకుంటాం. మేలైన బంగారం ఒక పరిపూర్ణ ఆకారం పొందాలంటే కాలక కరగక తప్పదు.
మనిషి జీవితం కూడా అంతే. బాధలు కష్టనష్టాలు దాటి వస్తేనే పరిపూర్ణ జీవితం. మిత్రమా, విజయాల నుంచి వినయాన్ని, పరాజయాల నుంచి గుణపాఠాన్ని నేర్చుకున్నవాడు జీవితంలో ఎన్నడూ ఓడిపోడు. మీరు సంపాదించేది బాగా జీవించడానికి, అంతేగాని ఒత్తిడితో మిమ్మల్ని మీరు చంపుకోవడానికి కాదు. మొదలు పెట్టడానికి ముగించడానికి మధ్యలో భరించాల్సిన, తెగించాల్సిన విషయాలు చాలానే ఉంటాయి. ప్రాణం లేని శిల కూడా చెక్కడం మొదలు పెడితే అందమైన శిల్పంగా మారుతుంది. కదల్లేని శిలయే శిల్పంగా మారినప్పుడు పరిగెత్తే సత్తా ఉన్న నువ్వు ఎన్ని అద్భుతాలు సృష్టించొచ్చో కదా. స్వీకరించిన ఆదర్శాన్ని ఆచరించే ప్రయత్నంలో 1000 సార్లు విఫలమైన మరోసారి ప్రయత్నించు. మిత్రమా, నీ ఆలోచనలకు కార్యరూపం ఇచ్చే వరకు వాటిని ఎవరితోనూ పంచుకోవద్దు. లేదంటే వాళ్ళు చెప్పే సలహాలు వింటూ అక్కడే ఆగిపోతావు. గమ్యం ఎప్పుడు మన గుమ్మం దగ్గరికి రాదు. మనమే కష్టపడి అడ్డంకులు దాటుకొని దానిని చేరుకోవాలి. తనను తాను విశ్లేషించుకుంటూ పొరపాట్లను సరిచేసుకుంటూ ముందుకు సాగిపోయే వ్యక్తి అనుకున్నది త్వరగా సాధిస్తాడు. కనులు మూసుకుని భవిష్యత్తును ఊహించుకొని కలలు కంటే ఏమీ ఉపయోగం లేదు. కనులు తెరచి నిరంతరం శ్రమిస్తేనే కోరుకున్న లక్ష్యం సిద్ధిస్తుంది. మనం ప్రయత్నిస్తేనే గెలుపో ఓటమో ఏదో ఒకటి వస్తుంది. వెలిగించినప్పుడే కదా దీపమైన వెలుగునిచ్చేది. ప్రయత్నమూ అంతే. మనకన్నా ముందు ఎంతో మంది ధనవంతులు, బలవంతులు పుట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు పోతూ పోతూ వెంట ఏదీ తీసుకువెళ్లలేదు. వారి కర్మలు తప్ప. రేపు మన పరిస్థితి కూడా అంతే. గతించిన కాలం గొప్పదని ఇతిహాసాలు చెబుతాయి. రాబోయే రోజులు మంచివని విజ్ఞాన శాస్త్రం చెబుతుంది. మనస్సు, బుద్ధి మంచిగా ఉంటే రోజూ మంచిదేనని ధర్మం చెబుతుంది. మన తప్పులను చూపిన వాళ్ళందరినీ గురువులుగా స్వీకరిస్తే, బాధించిన ప్రతి అనుభవము పాఠమే అనుకుంటే ద్వేషానికి తావుండదు. ప్రతికూల ఆలోచనలకు చోటు ఉండదు. మిత్రమా, ఒక ఆలోచనను నాటితే అది పనిగా ఎదుగుతుంది. ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది. ఒక అలవాటుని నాటితే అది వ్యక్తిత్వంగా మారుతుంది. ఒక వ్యక్తిత్వాన్ని నాటితే అది తలరాతగా ఎదుగుతుంది. కాబట్టి ఎవరి తలరాతను సృష్టించుకునేది వారే. ఆనందం మనల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. పరీక్షలు మనల్ని బలవంతుల్ని చేస్తాయి. కష్టం మన బంధువులు ఎవరనేది చూపిస్తుంది. ఓటమి మన లోపాల్ని తెలియజేస్తుంది. ధైర్యం మన గమ్యం ఏంటో గుర్తు చేస్తుంది. సంతోషం మాత్రమే మనిషికి నిజమైన సంపద. దానినే కోల్పోతే జీవితంలో ఏం సంపాదించినా సంతృప్తి ఉండదు. నీ విజయాన్ని అడ్డుకునేవి నీలోని ప్రతికూల ఆలోచనలే. కింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎప్పటికీ విజయం సాధించలేము. ఎంత కష్టం ఎదురైనా ప్రయత్నించడంలో వెనక్కి తగ్గకు. ఇవాళ నిన్ను చూసి నవ్విన వాళ్లే రేపు నీ విజయాన్ని చూసి మౌనం వహించాలి. జీవితం అద్భుతమైనది. గడచిన క్షణం ఎప్పటికీ తిరిగి రాదు. ద్వేషం, కోపం వదిలి అందరితో నవ్వుతూ మాట్లాడు. సంతోషంగా జీవించు. మిత్రమా, చెప్పే మాటల్లో నిజం ఉండాలి. చేసే పనుల్లో నిజాయితీ ఉండాలి. తప్పుని తప్పు అని చెప్పే ధైర్యం ఉండాలి. చెడుని ఖండించే సత్తా ఉండాలి. అప్పుడే మనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. మనం కోరుకున్నది సాధించాలంటే మొదట మనల్ని భయపెట్టేది ఏంటనేది కనుక్కోవాలి. గెలిచినవాడు ఓడిన వారికన్నా గొప్ప కావచ్చు, కానీ ఓడినవాడు ప్రయత్నించని వాడికన్నా గొప్పవాడే. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట. నీ మొదటి విజయం తరువాత అలక్ష్యం ప్రదర్శించవద్దు. ఎందుకంటే నీ రెండో ప్రయత్నంలో ఓడిపోతే నీ మొదటి గెలుపు అదృష్టం కొద్దీ ఏదో గాలివాటుగా వచ్చిందని చెప్పడానికి చాలా మంది ఎదురు చూస్తుంటారు అంటారు అబ్దుల్ కలాం. ఇది రాసిపెట్టుకో.